హలో అండి, నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్ అండి. రోజు తలస్నానాలు కదా, అవతారం అట్లాగే ఉండిద్దనమాట. బాగా లాగేసిందండి ముఖమైతే నాది. ఇక రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తలస్నానాలు చేయాల్సి వస్తుంది. అందుకని అలా ఉన్నానమాట. ఇక ఇంట్లో అయితే స్వామి ఉన్నప్పుడు కంపల్సరీ అంతే కదండి. ఇక్కడైతే ఎదురు ఈ పుట్టలోనేనండి పాలైతే పోసొచ్చాము. ఇప్పుడైతే పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే రాలేదనమాట. అప్పటికి 6:30 అయిపోయింది. ఇంకా రాలేదని చూస్తున్నాను. కొన్నిసార్లు అనిపించిద్ది ఈ ఏజ్కే వీళ్ళకి ఇంత ఘనంగా 6:30 దాకా ఉండడం అవసరమా అని చెప్పేసి. ఇక్కడైతే నా బుజ్జి కొండలు వచ్చేసారండి స్కూల్ నుంచి. అయితే ఇక చూస్తున్నారు కదా, మెట్లెక్కి ఏదో తెచ్చుకున్నారు. ఏంటి అని అడిగితే ఇక చెప్తున్నారనమాట. సమోసాలు అయితే వాళ్ళ డాడీ ఇప్పించారంట. ఇక వస్తూ అయితే తీసుకొని వచ్చారండి. ఇక పాపం ఇక మెట్లు అయితే ఎక్కలేక ఎక్కుతున్నారు. నాకైతే కొన్నిసార్లు భలే జాలనిపించిద్ది ఇలా చూసినప్పుడల్లా. ఇక వాళ్ళకైతే ఫస్ట్ ఆకలేసేసిందండి. కానీ ఇక స్నానం చేపించేసి సమోసాలు అయితే పెట్టించేసాను. ఇక తిన్నారు. తర్వాత అయితే నేను కూడా వెళ్ళి ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక స్నానం చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్న తర్వాత అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి వచ్చేసి. నాకైతే ఆకలిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి పిల్లలిద్దరి వరకే చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక ఈరోజు అయితే కొంచెం తిందామనే చేసుకున్నాను ఫస్ట్ చేయడానికైతే. కానీ తర్వాత తినాలనిపించలేదండి. ఎప్పుడైతే కాస్త గట్టిగా చక్కగా చేసుకునేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఉప్మా అనేది జారుడుగా అంటారు కదండి, అలా ఉంటేనే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే కాదు కదా, ఈసారైనా నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుందామని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇక పిల్లలకి పెట్టేశానులేండి. వేడిది కొంచెం షుగర్ వేసి పెట్టాను. చక్కగా తినేశారు. తిన్న వెంటనే ఇకైతే పడుకుండిపోయారు. ఇదైతే చూస్తున్నారు కదా ఎంత జారుడుగా ఉందో. ఎక్కువ శాతం చిన్నప్పుడు ఇలాగే చేయించుకునేదాన్నండి. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు ఏం కాదులేండి, పెళ్లి కాకముందు వరకు మా అమ్మ ఇలాగే నా వరకు అయితే ఉప్మా కాస్త గట్టి పడుతున్నప్పుడే ఇలా తీసి పక్కకి ఇచ్చేసేది. నేను ఇలా ఉంటేనే తినేదాన్ని పెళ్లి కానప్పుడైతే. పెళ్ళైన తర్వాత ఇక అడ్జస్ట్ అవ్వడం మొదలైపోయింది. ఇక ఇంట్లో వాళ్ళకి ఎలా ఇష్టం అయితే అలా నేను చేసి పెట్టాలి కాబట్టి కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నాను. పెళ్లి కాకముందు అయితే ఇంట్లో వాళ్ళు నాకు నచ్చినట్టు చేసుకొని తినేవాళ్ళు అనమాట. అది డిఫరెన్స్ పెళ్లికి ముందు పెళ్లి కాకముందు. ఇక్కడైతే కారం అదేమీ వేయడం లేదు. ఇక షుగర్ అయితే యాడ్ చేసేసి